బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్లో నిన్న సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ నాలాలో పడి గల్లంతైన 2 ఏళ్ల చిన్నారి అనన్య మృత్యువాత పడింది. గల్లంతైన చిన్నారి ఆచూకీ కోసం అధికార యంత్రాంగం, డిజాస్టర్ టీం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చిన్నారి మృతదేహం ఇవాళ ఉదయం శివారు ప్రాంతంలో లభ్యమైంది. వర్ని రోడ్డులోని ఆనందనగర్లో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. నాలాలో గల్లంతైన తమ చిన్నారి క్షేమంగా దొరుకుతుందనే ఆశతో ఉన్న ఆ తల్లిదండ్రులకు బురదలో కూరుకుపోయి పడి ఉన్న పసిపాప మృతదేహం కనపడింది. మృతదేహాన్ని చూసి గుండెల విసేలా రోదిస్తున్న తల్లిదండ్రుల రోదనలు అందరి చేత కన్నీళ్లు పెట్టించాయి. చిన్నారి అనన్య నాలాలో గల్లంతైన క్షణం నుంచి అధికార యంత్రాంగం అప్రమత్తమై పాపను సురక్షితంగా కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. చివరకు నగర శివారు ప్రాంతంలో బురదలో కూరుకుపోయి పడి ఉన్న పాప మృతదేహాన్ని రెస్క్యూ టీం కనుగొంది. పాప కోసం రెస్క్యూ చేసిన టీం సభ్యులందరూ పాప క్షేమంగా దొరకాలని చాలా శ్రమించారు. చివరకు పాప మృతదేహాన్ని చేతుల్లోకి ఎత్తుకోవాల్సి వస్తుందని ఊహించలేదని రెస్క్యూ టీం సభ్యులు కంటతడి పెట్టుకున్నారు. क्या में बच्चा अनिता दादा वो उसका నిజామాబాద్లో నిన్న సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ నాలాలో పడి గల్లంతైన 2 ఏళ్ల చిన్నారి అనన్య మృత్యువాత పడింది. గల్లంతైన చిన్నారి ఆచూకీ కోసం అధికార యంత్రాంగం, డిజాస్టర్ టీం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చిన్నారి మృతదేహం ఇవాళ ఉదయం శివారు ప్రాంతంలో లభ్యమైంది. ఘటనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి అందిస్తారు. నిన్న కురిసిన వర్షానికి నిజామాబాద్ నగరంలోని ఆనంద్ నగర్ ప్రాంతంలో ఓ విషాదం చోటు చేసుకుంది. నాలలో ఓ చిన్నారి పడి ఈ రోజు మృత్యువాత పడిన సంఘటన నెలకొంది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా నాలాలు పొంగి పొర్లి ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇటీవల కురిసిన వర్షాల సందర్భంగా పెద్ద ఎత్తున నాలాలు పొంగి పొర్లుతున్న పరిస్థితి నెలకొంది. అయితే నిన్న వర్ని చౌరస్తా సమీపంలోని ఆనంద్ నగర్ ప్రాంతంలో ఓ చిన్నారి 2 ఏళ్ల చిన్నారి అనన్య నాలలో కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో అనన్య ఈ రోజు తెల్లవారుజామున 7 గంటలకు మున్సిపల్ డిజాస్టర్ బృందంకు శవమై లభించిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాం. ఇక్కడ కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే నిజామాబాద్ నగరంలో జరిగిన ఘటనను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. చెప్పండి, అసలు ఎట్లా జరిగింది, ఏం జరిగింది? వాటర్ లేదని పద్ధతులు లేక వాటర్ అనేది అన్ని నాలుగే వాటర్ అనేది ఒక దగ్గర జమ అయింది. కాకపోతే వాటర్ అంతా మొత్తం ప్రాజెక్ట్ లో నిండిపోయింది. చిన్నారి అనేది బయట ఆడుతుంది కదా ప్రాజెక్ట్ లో అని చెప్పి చూసేసరికి అమ్మాయి కనవట్లేదు. అంటే ఆమె ఆడే ఆట వస్తువులు అనేది అక్కడ కనిపించింది. పడిపోయిందనే అనుమానంతో చూసింది. కానీ కాకపోతే వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉన్నది. వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది. అక్కడిక్కడ చూసేసరికి కనవలేదు. ఇక మున్సిపల్ సిబ్బంది వాళ్ళకి చెప్పినారు. వాళ్ళు వస్తే చెప్పగానే వాళ్ళు వచ్చారు. వెంటనే వచ్చేసి వాళ్ళు అంతా అక్కడ తనిఖీలు చేసి జేసీబీతో వాటర్ అనేది డైవర్ట్ చేసారు, అన్ని చేసారు. కాకపోతే వాళ్ళకి అడిగితే వాళ్ళకి అధికారులకు అయితే మా పార్టీలకు రాదు, మా పార్టీలకు రాదు అనుకుంటా కార్పొరేటర్ అయినా కానీ ఆయన కానీ అనడం జరిగింది. అట్లా ఇంకో విషయం ఏంటంటే చిన్న పిల్లలు వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అక్కడ నుంచి ఎంతో మంది, వందల మంది పిల్లలు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. పక్కనే స్కూల్ ఉన్నది, అది చూసుకోండి. అక్కడ ప్రమాద హెచ్చరిక అనేది ఏం లేకుండా ఉన్నది. అలా వాటర్ ఫ్లోయింగ్ అనేది కిందికి ఉన్నది. మొత్తం నిండిపోతే ఇంటి దాకా వస్తుంది. అందరు పడిపోవడం, బైకర్స్ కానీ అందరు కానీ కింద పడిపోతున్నారు. చూసుకోవాలి. మన ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం, వాళ్ళకేమైనా సహాయం అందించాలి. వాళ్ళంతా చెప్పిన సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ తల్లిదండ్రులు. రైట్, థ్యాంక్ యూ భూపతి. నిజామాబాద్లో నిన్న సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ నాలాలో పడి గల్లంతైన 2 ఏళ్ల చిన్నారి అనన్య మృత్యువాత పడింది. గల్లంతైన చిన్నారి ఆచూకీ కోసం అధికార యంత్రాంగం, డిజాస్టర్ టీం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చిన్నారి మృతదేహం ఇవాళ ఉదయం లభ్యమైంది. ఇదే ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చూస్తూ ఉన్నాం అధికారుల అశ్రద్ధ ఏదైతేనే ఒక నిండు ప్రాణం అయితే బలైపోయింది, ఓ చిన్నారిని నాలా బలి తీసుకుంది. ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి?
యశ్వంశి మీరు అన్నట్టుగా అనన్య కోసం నిన్నటి నుంచి గాలిస్తూ వస్తున్నారు. తన ఇంటి నుంచి ఎక్కడైతే పడిపోయిందో అక్కడి నుంచి 100 మీటర్ల దూరంలో అదే నాలాలో ఆమె దొరికినటువంటి పరిస్థితి. దాదాపు నిన్న సాయంత్రం జరిగినటువంటి ఘటనతో రాత్రి వరకు కూడా వెతుకులాట ప్రారంభించారు. రాత్రి చీకటి పడడంతో వీలు కాకపోవడంతో మళ్ళీ ఉదయాన్నే వెతుకులాట ప్రారంభించారు. ఇటీవల కురిసినటువంటి గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నాలాలు కాలువలు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు నిన్నగాక మొన్న నిజామాబాద్ ఆర్ఓబి ఎలా పూర్తిగా నిండిపోయిందో మనం చూసాం. నిజామాబాద్ టౌన్లో నిజామాబాద్ నడిబొడ్డున ఉండేటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కింద పూర్తిగా నీళ్ళు ఆగిపోయి బస్సు కూడా దాంట్లో పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇక అనన్య లాంటి ఘటన ఇలా నాలాలో పడిపోయినటువంటి ఘటన నిజామాబాద్లో కొత్త ఏం కాదు. జనరల్గా మనం హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇలాంటివి వింటూ ఉంటాం. కానీ నిజామాబాద్ నగరంలో కూడా ఇలాంటి పరిస్థితులు అక్కడక్కడ కనిపిస్తూ వస్తున్నాయి. గత ఏడాది కూడా చంద్రశేఖర్ కాలనీలో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇక గతంలోనూ కొంతమంది పసిపిల్లలు నాలాలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు నమోదయ్యాయి. ఇలా నిజామాబాద్లో వరుసగా జరుగుతున్నటువంటి ఘటనల నేపథ్యంలో అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మున్సిపల్లో ఎంత అవినీతి జరుగుతుందో మొన్న జరిగినటువంటి ఏసీ రైట్ థ్యాంక్ యూ గోపాల్.